నేను ఇంగ్లీష్లో వీక్ రా, అందుకే అన్ని తెలుగులో చెప్తుంటా, నాకు ఇంగ్లీష్ అంత రాదు. సో పరీక్షలు మనల్ని భయపెడుతున్నాయి. ఈ పరీక్షల్లో వచ్చే రిజల్ట్ కానీ మార్కులు మామూలుగా 100%కి నేను అడిగిన వాళ్ళు చెప్పండి, నువ్వులేమ్మా నీకు 100%కి ఎన్ని వస్తున్నాయమ్మా? 98 వస్తున్నాయా మ్యామ్? వెరీ గుడ్, 98. సర్లే, మీ దగ్గర అబద్ధం చెప్పిండొచ్చు, కానీ గొప్పలు చెప్పుకోవడం కోసం చెప్పిండొచ్చులే, మీరేం ఫీల్ కావద్దండి. మళ్ళీ రేపు మళ్ళీ నిన్న 98 చెప్పినావు కదే, స్వామి వాళ్ళ ముందర నువ్వు గొప్ప అనిపించుకోవాలనే అనద్దు, ఓకేనా? సరే కూర్చోమ్మా. ఆ లాస్ట్లో గోడకు గడుచుకొని ఉంది చూడు అమ్మాయి, నువ్వులేమ్మా నీకెన్ని వస్తున్నాయి 100కి? ఆ పాప 98 చెప్పింది, నేను ఇంకెంత చెప్పాలబ్బా? నిజం మాట్లాడు, ఇక్కడ ఏం పోయేదేం లేదు. మీరు నిజం మాట్లాడితే మీ రిజల్ట్ బాగా రావడానికి ఒక చిన్న సూత్రం చెప్తా. ఎన్ని వస్తాయమ్మా? 90. ఓకే 90. నువ్వు నీకు 92. ఎవరన్నా నిజాలు చెప్తారేమని చూస్తాను. నువ్వుమా నువ్వే ఎనికి నీ ముందర నువ్వు నీకెన్ని వస్తాయి? 100కి 100? ఓకే రైట్. ఎన్ని నాన్న? 80. రే మీరందరూ ఇట్లా చెప్తున్నారు కదరా, ఈడ 2 తగ్గినాయి, ఈడ 10 తగ్గినాయి, ఈడ 8 తగ్గినాయి, ఈడ 20 తగ్గినాయి. ఈ తగ్గడానికి కారణం ఏంటో మీరు ఎప్పుడైనా గమనించారా? పాపం పరీక్షలు మీకు కాదు పెట్టేది, వీళ్ళకి. మీరు ఒక్కసారే పరీక్ష రాస్తారు నెలలో, కానీ వీళ్ళకి రోజు పరీక్షలే. అస్సలు ఆ అమ్మాయిలకి 100% ఎందుకు మార్కులు తగ్గినాయి? పిల్లలకి బియ్యం పంపిలేదా? కూరగాయలు పంపిలేదా? కోడిగుట్లు పంపిలేదా? చికెన్ పంపిలేదా? అన్నీ పంపిస్తున్నారు సార్, అన్నీ పంపిస్తున్నారు మేడం వీళ్ళు పై ఆఫీసర్కి. మరి ఎందుకు రిజల్ట్ తక్కువ వచ్చినాయి? వాళ్ళకి ఏం అర్థం కాలేదు. మీరన్నా చెప్పండి మా, మీకు చెప్పే బ్లాక్ బోర్డ్ ఏమైనా ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపిస్తుందా? నో. మీకు ఇచ్చే స్టడీ మెటీరియల్స్లో 6th క్లాస్ అందరికీ ఒకటే స్టడీ మెటీరియల్, 7th క్లాస్ వాళ్ళందరికీ ఒకటే స్టడీ మెటీరియల్ వస్తుందా? డిఫరెంట్గా వస్తుందా? అందరికీ ఒకటే వస్తుంది. అసలు అక్కడ కూడా ప్రాబ్లం లేదు. పోనీలే, ఇది జడ పదార్థమే, దీనికి ప్రాణం లేదు, పుస్తకాలకి ప్రాణం లేదు. ప్రాణమున్న గురువులు ఏమైనా నీ 7th క్లాస్ తీసుకుంటే నీకు ఒకలా, ఇంకో అమ్మాయికి ఒకలా, ఇంకొక అమ్మాయికి ఒకలా చెప్తున్నారా? ఏంది అది కూడా కాలేదా? అట్లే బోర్డులోనూ ప్రాబ్లం లేదు, మెటీరియల్లోనూ ప్రాబ్లం లేదు, టీచర్లోనూ ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఉందిరా, ఆ ఎగ్జామ్ పేపర్ కదా, నీకు ఒక రకంగా ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు, నీకు ఇంకొకలా ఎగ్జామ్ పేపర్ ఇచ్చారు, అంతేనా? అందరికీ ఒకటేలానే ఇచ్చారా? అరే అది కూడా ఒకటే. అన్ని విషయాలలోనూ ఒకేలా పనిచేసిన టీచర్లు, స్టడీ మెటీరియల్లు, క్వశ్చన్ పేపర్లు అన్నీ ఒకేలా ఉన్నప్పుడు నీ కూడా చదువు ఒకేలానే చెప్పారని ఒప్పుకున్నారు కదా మీరు. మరి ఎందుకు ఒకేలా మార్కులు రావడం లేదు? అమ్మా మీరు చదవకపోవడం అంతే అంటావా? మీకు ఏమైనా పనులు చెప్తానారా కసునొక్కమని? పోనీ ఆడుకొని ఇవ్వడం లేదా? ఆడుకొని ఇస్తున్నారు. అన్నం పెట్టడం లేదా? అన్నీ చేస్తున్నా, మరి ఎందుకురా మార్కులు తగ్గుతున్నాయి? అమ్మమ్మ అమ్మయ్యా. మేడం ఇది చెప్పండి కలెక్టర్ గారికి, ఇది చెప్పండి మీ డిఓ గారికి, ఇది చెప్పండి మీ ఆఫీసర్లకి. కాన్సంట్రేషన్ లేకపోవడమే. ఈ కాన్సంట్రేషన్ దొబ్బేయడానికి కారణం ఎవరు? ఈ దొంగనాయాలని ఎవరు? ఈ కాన్సంట్రేషన్ ఎవరు దొంగతనం చేసినాడో వాడిని చెప్తాం. ఇప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేయాలా. ఈ 15 నిమిషాల్లో వాళ్ళని అరెస్ట్ చేయాలి. మనం ఖచ్చితంగా అరెస్ట్ చేద్దాం. మీ కాన్సంట్రేషన్, మీ శ్రద్ధని దొంగతనం చేసే దొంగలు, శ్రద్ధ దొంగలు ఎవరు? పాపం మీరు మంచోళ్ళే కదరా, మీరు మంచోళ్ళే కదా. పాపం మీరు మంచోళ్ళే, టీచర్లు మంచోళ్ళే, స్టడీ మెటీరియల్ బాగుంది, అన్నీ బాగుంది, కానీ మీరేమంటున్నారు? కాన్సంట్రేషన్ పోయింది సార్, చదువులేకపోతున్నాం. ఓకే, మీరు మంచోళ్ళే, ఇది ఒప్పుకుంటారా?
వెరీ గుడ్. మరి ఈ శ్రద్ధను దొంగతనం చేసే దొంగలు ఎవరో చెప్తారా? ఉండు, ఒకరు లేచి నువ్వు చెప్పమా. లే 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 ఎవరో ఒకరు చెప్పాలి. ఏంటి పక్కన వాళ్ళ? ఓకే. ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే అందరూ ఫ్రెండ్సే, మాట్లాడేవాడు ఫ్రెండే, మాట్లాడినోడు ఫ్రెండ్సే. ఓకే సరే, వాళ్ళు కూడా పద్ధతిగా ఏం మాట్లాడకుండా స్టడీ అవర్స్. ఇప్పుడు చూస్తాం చూడు, ఇప్పుడు వస్తారు దొంగలు బయటికి. ఇది స్టడీ అవర్స్ అనుకోండి. ఓకే, ఇది మంచి కథ. స్టడీ అవర్స్ పుస్తకం పట్టుకున్నాము. 5 మంది దొంగలు ఒక్కోడు వస్తారు చూడు ఇప్పుడు బయటికి. 5 మంది దొంగలు. మీ కాన్సన్ట్రేషన్ శ్రద్ధని దొంగతనం చేసిన వాళ్ళు ఎంతమంది? 5 మంది దొంగలు ఎక్కడున్నారు తెలుసా? మీలోనే ఉన్నారు. అలా లెక్కన పెడుతున్నారు. నిద్ర. వాడు కూడా కాదు, ఆ దొంగ యొక్క రూపము నిద్ర. చెప్తా. 5 మంది దొంగలు బుక్ పట్టుకున్నారా, చదువుతూ ఉన్నారు. టర్నింగ్ పాయింట్ ఇదే, బాటిల్ కాదు చెప్పేది. స్టడీ అవర్స్లో బుక్ పట్టుకున్నారు. రేపు పొద్దున్నే అందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందరికీ 25 మార్కులకి, సరేలేమ్మా 25కి వేసుకుంటానులే, 25కి మార్కులు. ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 క్వశ్చన్లలో 2 కంపల్సరీ రాయాలి. 2 కంపల్సరీ రాయాలి. అందులో 1 రాసినా కూడా మార్కులు ఇవ్వబడవు కదా. 2 కంపల్సరీ రాయాల. ఇన్ కేస్ 1 రాసినాం అనుకో, దానికి కూడా మైనస్. ఇది రూల్. ఇప్పుడు ఫస్ట్ మీకు 4 క్వశ్చన్లు, ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పారు. అందులో 2 ఖచ్చితంగా వస్తాయనేసి మీరు 2 చదవడానికి మొదలు పెట్టారు. బుక్ 1 చదివారు. 2ది క్వశ్చన్ ఆన్సర్ చదివేలోగా చికిరి, ఏ చికిరి, ఓ చికిరి, ఏందది? సాంగ్. చికిరి ఓ చికిరి అని బయట సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ భలే ఉంది కదా, బాగా. ఓకే, కీప్ క్వైట్, క్వైట్ క్వైట్, నిశ్శబ్దం. అలా జిగిరి జిగిరి అనేసరికి ఒక దొంగ పనిచేశాడు. ఆ దొంగ ఎవడో తెలుసా? చెవు దొంగ పనిచేశాడు. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? వెంటనే ఇంకో దొంగ పనిచేశాడు. అయిపోయి. ఎప్పుడైతే చెవి దొంగ చిగిరి చిగిరినాదో, కళ్ళు దొంగ వెంటనే పక్కకు చూసింది. వెంటనే 3వ దొంగ పనిచేస్తాడు, టంగ్. అరే ఎక్కడి నుంచివే? అక్కడి నుంచి అని. ఈ మధ్యలోనే ఎక్కడి నుంచి అని కూసే గాడిద మేసే గాడిదని జరగొడుతుంది కదా. అలా ఎక్కడి నుంచి వస్తుంది అని ఈ చెవు చూసా, ఈ కన్ను చూసా, ఈ నోరు మాట్లాడా, పక్కన వాళ్ళని ఈ స్కిన్ ఎక్కడి నుంచి అయిపోయి. 4 దొంగలు నీ పుస్తకం మీద ఉన్న కాన్సన్ట్రేషన్ని అయిపోయి. అవునా కాదా? అది సాంగే కావచ్చు, ఈడున్నే పిల్లనాయలైనా కావచ్చు, మీరు ఏదో శ్రద్ధగా చదువుతా అంటే డింగ్ 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 అని ఒకరు నడుచుకునే పోయే వాళ్ళైనా కావచ్చు. పరిస్థితులు ఏవైనా, పాట ఏదైనా, నీ దొంగల్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత నీదే. నీ సెన్సెస్ నీ కంట్రోల్లో ఉంటేనే నీ శ్రద్ధ నీ దగ్గర ఉంటుంది. నీ శ్రద్ధ ఎప్పుడైతే ఉంటుందో నీ బుద్ధి పనిచేస్తుంది. నీ బుద్ధి పనిచేస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటి? రేపు పొద్దున్నే ఎగ్జామ్ రాయాలి. సో అది తెలియజేసేదే తత్వం, భగవత్ తత్వం, పెద్దలు చెప్పిన మాట, భగవద్గీత. అర్జునుడు అన్నాడు, యుద్ధానికి పోతానే టక్కని ఎదురుగా ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు ఎవరు? వాళ్ళ తాత, వాళ్ళ మామ, వాళ్ళ చిన్నాయన, వాళ్ళ పెదనాయన. ఆడ ఫస్ట్ అర్జునునికి పనిచేసిండే దొంగ ఎవరు? ఏ దొంగ పనిచేసినాడు? కృష్ణ.
మా తాత ఉన్నాడు కృష్ణ, మా బావ ఉన్నాడు కృష్ణ, నేను యుద్ధం చేయలేను కృష్ణ. వెంటనే కృష్ణుడు నోర్మై, నువ్వెవడివి? క్షత్రియునివి. నీ డ్యూటీ ఏంటి? యుద్ధం చేయడం. నీ బాధ్యతలు ఏంటి? ప్రజల్ని కాపాడడం. నోరు మూసుకొని నువ్వు చెప్పిన పని చెయ్యి, నీ ధర్మాన్ని నువ్వు పాటించు అని అక్కడ కృష్ణుడు చెప్పాడు. ఇక్కడ కూడా అంతే. నువ్వు వచ్చిండే దేనికి? చదువుకో. నువ్వు సాధించాల్సిండేది ఏంటి? ఏదో ఒక ఉద్యోగం. ఈడ దారిని పోన దానయ్య పోతా అంటాడు, దారిలో ఒక మూలిగిన ముసలమ్మ పక్కన మాట్లాడుతూ ఉంటుంది, చిగిరి చిగిరి అనే పాటలు వస్తూ ఉంటాయి. ఎన్ని వస్తే ఏంటి? నీ సెన్సెస్ నీ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే నీకు శ్రద్ధ, అప్పుడు మాత్రమే నువ్వు సాధించాల్సిన లక్ష్యాన్ని, ఎగ్జామ్నైనా జీవితంలో నువ్వు ఉద్యోగాన్నైనా సాధించగలుగుతావు. అందుకే చెప్తున్నాం చూడండి, చిన్నప్పటి నుంచి ఈడు చదువుకునే నర్సరీ వాడి దగ్గర నుంచి 9th క్లాస్ వరకు 10th క్లాస్ వరకు సెన్స్ ఆఫ్ ఆర్గాన్స్, కన్ను, ముక్కు, చెవి, స్కిన్, టంగ్ ఉన్నాయా? ఇవి 9th క్లాస్ వాళ్ళకి కూడా డయాగ్రామ్స్ ఉన్నాయా? 10 మార్కులంట. ఏది? ముక్కు బొమ్మ గీసే 10 మార్కులు, చెవు బొమ్మ గీసే 4 మార్కులు. ఒక్కరు కూడా ఇంతవరకు దాన్ని ట్రేస్ అవుట్ చేయలేదు. మనిషి పతనం అవ్వడానికి పక్కనోడు కారణం కాదు, మన ఇంద్రియాలే కారణమని చెప్పే తత్వమే భగవత్ తత్వం. సో అదొక్కటి గమనిస్తే చాలు, అదొక్క విషయాన్ని మనం గమనిస్తే చాలు. వీళ్ళు అమ్మలకి మనము గౌరవించినట్లే, గురువులకి గౌరవించినట్లే, మన దేశానికి గౌరవించినట్లే, మన బడికి గౌరవించినట్లే. సో అదే భగవత్ తత్వము. చెప్పండి, ఇంద్రియాలను నిగ్రహించి మనసును స్థిరంగా ఉంచుకొని బుద్ధితో నువ్వు చేయవలసిన పని ఏంటి? మీరంతా చేయాల్సిన పని అది తెలియచేసే శాస్త్రమే భగవత్ శాస్త్రం. దాన్నే భగవద్గీత అంటారు. ఇంకొకసారి చెప్తాను, ఎవరైనా టక్కనే ఆన్సర్ చెప్పాలి. ఓకే, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు దొంగలను అరెస్ట్ చేస్తే చెప్పేది బాగా అర్థమవుతుంది. ఎనీ టైం నువ్వు పుస్తకం పట్టుకున్నావా, నీ 5 మందిని దొంగల్ని అరెస్ట్ చేయాలి, నీ కంట్రోల్లో నువ్వు చదవాలి. ఇంద్రియాలను నిగ్రహించి, ఫస్ట్ వినండి, ఇంకా చెప్పొద్దండి, వినండి, లేచి చెయ్యెత్తి చెప్పండి. ఇంద్రియాలను నిగ్రహించి మనసును స్థిరంగా ఉంచుకొని బుద్ధితో నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉందో దాన్ని తెలియజేసే శాస్త్రమే భగవద్గీత. సింపుల్. ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసును స్థిరంగా ఉంచుకొని బుద్ధి వస్తుంది. అప్పుడు బుద్ధి చెప్తుంది, అరే నువ్వు ఈ పని చేయి, ఈ పని చేయొద్దు అని. ఇంద్రియాలను నిగ్రహించినప్పుడు, మనసు స్థిరంగా ఉన్నప్పుడు బుద్ధి వెల్వేట్ అవుతుంది. ఆ బుద్ధి ఏం చెప్తుంది? నువ్వు చేయాల్సిన పని ఏదైతే ఉందో దాన్ని తెలియజేసే శాస్త్రమే భగవద్గీత. ఫైనల్గా చెప్పేస్తున్నాను, తర్వాత మీరు ఎవరైనా చెప్పాలి. ఇంద్రియాలను నిగ్రహించి మనసును స్థిరంగా ఉంచుకొని బుద్ధితో నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉందో దాన్ని తెలియజేసే శాస్త్రమే భగవద్గీత. ఓపెన్ యువర్ ఐస్. ఎవరు చెప్తారు? ఒక్కరిని చూడొద్దు, నీకేది చెప్పాలనిపిస్తే అది చెప్పి. నువ్వు చెప్పొద్దు, చెయ్యి అని చెప్పే శాస్త్రమే అది. ఏ శాస్త్రమైనా ఏ మతమైనా ఇదే నేర్పాలి. చాతుర్య వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అన్నారు. గుణాన్ని బట్టి మనిషిని మనము చెప్పచ్చు వీడి ఎవడు అని. మతం పుట్టిన తర్వాత మనిషి పుట్టలేదమ్మా, మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టింది. గుణాన్ని బట్టి ఆ మనిషిని మనం గౌరవించే విధానాన్ని నేర్చుకోవాలి. సో అంతేగాని నామం పెట్టుకొని వచ్చాడు, పిలక పెట్టుకొని వచ్చాడు, గోస్తి కట్టుకొని వచ్చాడు, ఈయన హిందువు, ఆయన టై కట్టుకొని వచ్చాడు, ఆయన క్రిస్టియను, ఆయన టోపీ పెట్టుకొని గడ్డం పెంచుకొని వచ్చాడు ముస్లిం. మనుషులు ఎవరైనా సరే మానవత్వాన్ని, మంచిని తెలియజేసేవాడిని ఎవరినైనా ఆస్వాదించవచ్చు.
నేను ఇంతసేపు మీకు ఏమైనా దేవుడి గురించి చెప్పానా, మతం గురించి చెప్పానా, మీ గురువు గురించి చెప్పాను, మీ తల్లిదండ్రుల గురించి చెప్పాను, మీరు జీవితంలో సక్సెస్ కావడం కోసము ఒక చిన్న సూత్రం చెప్పాను. సో ఇదే భగవద్గీత అంటే. సో అటువంటి భగవద్గీతని పాఠ్యాంశాల రూపంలో ప్రతిరోజు అశోకుడు చెట్లు నాటెను అని కాపీ రైటింగ్ రాస్తున్నాం. సంస్కృతం అనేది కూడా కొన్ని తెలుసుకోవాలి. ఆ సంస్కృతం మనకి ఎలా ఉపయోగపడుతుంది, సంస్కృతాన్ని ఏమంటామంటే మదర్ ఆఫ్ లాంగ్వేజ్. ఇదే నాకు నిజం చెప్తున్నాను చూడండి అమ్మా, నాకు ఈ కేజీబీవి స్కూల్స్ అన్నీ ఎంతోమంది బిడ్డల్ని ఇచ్చిండేది. ఇదే ముఖ్య చాలాసార్లు కూడా చెప్పాను నేను. నాకు నిజానికి ఇద్దరే పిల్లలు, నా శరీరానికి 2 పిల్లలు. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన పిల్లలు ఇప్పటికి 35,000 మంది, మీలాంటి పిల్లలందరూ. సో అప్పుడు అమ్మాయి అడిగారో లేదో నాకు గుర్తుకు లేదు ఈ విషయము. ఒక అమ్మాయి అయితే అడిగింది, కట్నం ఇస్తారా స్వామి, మాకి పెళ్లి చేస్తారా అని. షూర్, మీ తల్లిదండ్రులు మీకు కేజీ బంగారం ఇవ్వచ్చు, ₹1 కోటి డబ్బులు ఇవ్వచ్చు. అవన్నీ మీరు నిలబెట్టుకునే శక్తి మీ దగ్గర ఉందా? చెప్పలేం. డబ్బు పోవచ్చు, బంగారం దొంగలు ఎత్తకపోవచ్చు. కానీ భగవంతుని ద్వారా ఈ తండ్రి ఇచ్చే భగవద్గీత అనే జ్ఞానం ఎవడు దొంగతనం చేయలేడు. జ్ఞానాన్ని ఎవడైనా దొంగతనం చేస్తాడా? 10 మందికి పంచుకుంటూ పోతే పెరుగుతుంది. సినిమా డైలాగ్లో ఉంది కదా, 10 మందిని నరుక్కుంటూ పోతే 10 మందితో రా, 20 మందితో రా కాదు, 10 మందికి పంచు, రెట్టింపు అవుతుంది. 100 మందికి పెంచు, ఇంకా రెట్టింపు అవుతుంది. జ్ఞానాన్ని పంచే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. సో అటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తే మీకు అందరికి కట్నం ఇచ్చినట్లే కదా. ఇది చెప్పండి, ఇప్పుడు మీ నాన్న గొప్పనా, నేను గొప్పనా? అంటే ఆ నాన్న గొప్పనా, ఈ నాన్న గొప్పనా? అలా అని ఆ నాన్నని ఏం మాట్లాడకూడదు, సరేనా? ఆ నాన్న లేకపోతే మనకి జన్మే లేదు. ఓకే. సో మన సంస్కారం ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. సో ఇది కాన్సెప్ట్.